భర్తకుండే వ్యక్తిత్వం భర్తకు ఉండాలి, భార్యకుండే వ్యక్తిత్వం భార్యకు ఉండాలి. ఇద్దరూ మంచి వ్యక్తిత్వం గలవారైతే పిల్లలు అతి శ్రేష్టమైన వ్యక్తిత్వం గలవారుగా మారతారు. కాబట్టి వ్యక్తిత్వంలో ఎవరు గొప్పవాడు అంటే, ఇక్కడ మిమ్మల్ని కూర్చుండబెట్టి మీ కొరకు రక్తం చిందించి మీ కొరకు విలువైనటువంటి జీవితాన్ని గూర్చినటువంటి సందేశాన్ని సిద్ధం చేసి మీకు ఈ లోకం వేలు పెట్టి చూపించనక్కరలేని అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి జ్ఞానాన్ని మీకు అనుగ్రహింపజేస్తున్నటువంటి దేవుడే అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవాడై ఉండి, ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మీ వ్యక్తిత్వాన్ని మార్చటం కొరకు దేవుడు అనేకమైన విషయాలు గ్రంథస్థం చేసి పెట్టాడు. ఆయన గ్రంథస్థం చేసి పెట్టినటువంటి సంగతుల్ని మన జీవితంలోనికి తెచ్చుకోవాలి, మన బ్రతుకులోనికి తెచ్చుకోవాలి, మన ఆలోచనల్లోనికి తెచ్చుకోవాలి, మన నోటికి తెచ్చుకోవాలి, మన కంటికి తెచ్చుకోవాలి, మన చెవికి ఆ మాటలు తెచ్చుకోవాలి. అవి చాలా మన జీవితాల్ని అత్యున్నతమైనటువంటి శిఖరం మీద నిలబెట్టగలిగిన మాటలు.